నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ సౌమ్య. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తెలంగాణ బీజేపీలో రచ్చ రాజుకుంది. పార్టీ నాయకత్వం తీరుపై సీనియర్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ అవుతున్నారు. తన నిర్ణయాలకు సూచనలకు విలువ లేనప్పుడు పార్టీలో ఉండాల్సిన అవసరం లేదంటున్నారు. అవసరం లేదనుకుంటే చెప్పండి, బీజేపీకి రాజీనామా చేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో పార్టీలో చేరినప్పటి నుంచి తనకు వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయని అంటూ పార్టీ వ్యవహారాలపై పెద్ద బాంబు పేల్చారు. రాజా సింగ్ గోషామహల్ ఎమ్మెల్యే. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ బీజేపీలో రాజా సింగ్ అంటేనే ఓ ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలుసు. అందరిది ఓదారైతే ఆయన మాత్రం కాస్త డిఫరెంట్ రూట్లో వెళ్తారు. తన అభిప్రాయాలపై ఖచ్చితంగా ఉంటారు. మనసులో ఏది దాచుకోకుండా బయటికి కుండ బద్దలు కొట్టినట్లు చెప్తుంటారు. ఇప్పుడు మరోసారి అదే పని చేసి అందరికీ షాక్ ఇచ్చారు రాజా సింగ్. అవసరమైతే తాను పార్టీని వీడేందుకు రెడీ అంటూ సంచలన కామెంట్లు చేశారు. వెళ్ళిపో అని ఒక్క మాట చెప్పండి చాలు, మరుక్షణం బీజేపీలో ఉండను అని రాజా సింగ్ తేల్చేశారు. పార్టీ గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని ఎస్సీ ఎస్టీలో ఒకరికి అందించాలని తాను కోరితే ఎంఐఎంతో సన్నిహితంగా ఉండే నేతకు ఆ పదవి ఇచ్చారని రాజా సింగ్ ఫుల్ ఫైర్ అయిపోయారు. పార్టీలో సీనియర్ నేతకు ఫోన్ చేసి అడిగితే ఆ విషయం ఆయనకు తెలియదని చెప్పారని, అప్పుడే తనపై పార్టీలో జరుగుతున్న కుట్ర కోణం అర్థమైందని రాజా సింగ్ ఆవేదన చెందారు. పార్టీలో జిల్లా అధ్యక్షుడిని నియమించడం అనేది ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే ఎంపీ సూచనల ప్రకారం జరుగుతుందన్న రాజా సింగ్ తన అభిప్రాయానికి మాత్రం ఎందుకు పార్టీ విలువ ఇవ్వడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఈ విషయంలో పార్టీ నాయకత్వం సంజాయిషి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే తాను చెప్పిన ప్రకారం గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిని మార్చాల్సిందేనని తేల్చేశారు. తాను ధర్మ ప్రచారం ధర్మయుద్ధానికి మాత్రమే కట్టుబడి ఉంటానని, పార్టీలోని కొందరు నేతల్లో బ్రోకర్ పనులు మాత్రం చేయడం లేదని సంచలన రీతిలో విరుచుకుపడ్డారు రాజా సింగ్. రాష్ట్రంలో ఏనాడో బీజేపీ ప్రభుత్వం రావాల్సి ఉన్నా బ్రోకరిజం చేసే కొందరు నేతల కారణంగానే వెనకబడిపోతుందని చెప్పారు. కానీ ఆ నేత ఎవరన్నది మాత్రం పేరు చెప్పలేదు. రాజా సింగ్ వ్యవహారం బీజేపీలో వివాదాస్పదం కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఓసారి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కావాల్సి వచ్చింది. అయినా మళ్ళీ సస్పెన్షన్ ఎత్తివేతతో బీజేపీలో యాక్టివ్ అయ్యారు. తన స్థానం గోషామహల్ నుంచే మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు. ఎంఐఎంకు పట్టు ఉన్న ప్రాంతంలో కూడా ఆయన తిరుగులేని నేతగా ఎదిగారు. ఓ నిర్ణయం తీసుకుంటే చాలు, బలంగా దాన్ని వినిపించడంలో ముందు నిల్చుంటారు. ఇలాంటి లక్షణాలే రాజా సింగ్ ఎదుగుదలకు బీజేపీలో అడ్డంకులవుతున్నట్లుగా ఆయన తాజా కామెంట్లను బట్టి అర్థమవుతుంది. పార్టీ జిల్లా అధ్యక్షుడి నియామకం విషయంలో కూడా రాజా సింగ్ సూచనలు పట్టించుకోవడం లేదంటే బీజేపీ నాయకత్వం ఎలా ఆలోచిస్తుందో అర్థం కావడం లేదని ఆయన అనుచరులు కూడా సీరియస్ అవుతున్నారు. తక్షణమే రాజా సింగ్ డిమాండ్ చేస్తున్నట్లుగా గోల్కొండ బీజేపీ అధ్యక్షుడిని మార్చేయాలంటున్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందన్నది చూడాల్సిందే. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.